మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే చెప్పాలని వస్తే ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచి తలే మీకోసం ఎదురు చూస్తున్నాను నాన్న. నా బంగారం ఎన్ని రోజులైందిరా. ఎండను పడొచ్చినట్టున్నావు. ఇదంతా బాగా చలిసిపోయా. తీసుకురాపో ఇల్లు ఈ చెట్టు కింద కూర్చోటి చల్లగా ఉంది ఇక్కడే. ఈ ఎండలో పడి ఇలా వచ్చి ఈ నీళ్లు తాగితే ఉండదు తల్లి. ఏంటి కబుర్లు? అమ్మ ఎలా ఉంది? బానే ఉందిరా. అమ్మకే శుభ్రంగా ఉంది. మమ్మీని కూడా తీసుకురామంటుంది. అమ్మని తీసుకొద్దాం, అందరినీ తీసుకొద్దాం, టైం ఉంది. ఊర్లో అందరు బాగున్నారా? ఊరికే అమ్మా, ఊరు బాగుంది, ఊళ్ళో అందరు బాగున్నారు. ఊళ్ళో బాజీ అన్నయ్య కూడా గట్టిగా మటన్ ఇచ్చాడు నీకు. అబ్బో, నా కోసం మటన్ తీసుకొచ్చా. మటన్ పంపించాడు. అయితే మన తోటలో ఇందాకే కోసాను నాన్న లేత వంకాయలు. వంకాయలు పూసేసి అంతలోకి ఆ వంకాయలు కోసి నీకు ఆ మటన్ లో వేసి మంచి కూర వండుతా, నీకు భలే నచ్చిద్ది. నంబర్ 1 ఉంటది వంకాయ మటన్. అలాగే నీకోసం ఒకటి చేసి ఉంచాను, ఈ రోజు వస్తావని చెప్పి ముందుగానే నాకు తెలిసి నీకు ఇష్టమైంది ఒకటి చేసా. నువ్వు దాన్ని ఊహించలేవులే. చెప్పు. లేదు లేదు చెప్పాలి. లేదు, నువ్వు దాన్ని ఊహించలేవు. నువ్వు తినేటప్పుడే నేను ఇస్తాను నీకు అది. నా కూతురు చేత్తో ఏది ఇచ్చినా అమృతమే. అవునా? నువ్వు ఎందుకంటే నాకు ఏ ఇష్టం ఆ ఇష్టాలో నీకు బాగా తెలుసు కదా. నువ్వు ఏది ఇచ్చినా నాకు బాగా అమృతంగానే ఉంటుంది. సరే, అయితే మీరు కూర్చోండి, నేను వంట చేసి తీసుకొస్తాను. నీ ఇష్టం తల్లి, నువ్వు ఎంత రెడీగా చేస్తే అంత మంచిది. సరే.
నాన్న తల్లి వంట అయిపోయింది, కాళ్ళు చేతులు కడుక్కొచ్చేసి. సరేరా. ఆడుతున్నారా నా కూర మాత్రం. ఈ మటన్ కర్రీ ఏం దువ్వలా తిరిగిపోయింది. వంకాయ మటను. సూపర్ తల్లి. వంకాయలా తగులుతుంది. మటన్ ఇంకా టేస్ట్ వచ్చింది. ఏంటి అంత టేస్ట్ వచ్చింది? లేత వంకాయలు కదా నాన్న, నోట్లో వేస్తే కరిగిపోతాయి. వంకాయ ముక్కేదో మటన్ ముక్కేదో అంత అంత బాగుంది. ఏదైనా తల్లి కూతురు చేతి వంట నా కూతురు చేతి వంట ఇలా నువ్వు చేసినట్టు ఎవరైనా చేసుకొని తింటే ఉంటుంది తల్లి, బాగుంటుంది, అనుభవిస్తారు. అసలు వంకాయ మటన్ అంటే ఏంట్రా ఈ వంకాయ మటన్ ఇంత టేస్ట్ వచ్చింది? అది ఎవరు నేర్పా, ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఎవరు నేర్పాలి నాన్న, వంటగదిలో చేసే పనే ఉంది, ఎక్స్పెరిమెంట్లు చేయడమే. అది నా మీద ఈ రోజు వదిలే, సక్సెస్ అయింది. ఇలా చెడిపోయి ఉంటే ఏముంది, గంగారు పడమే. అయినా నా కూతురు ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫార్ములా సక్సెస్ అవ్వాల్సిందే. అది నేను ఆల్రెడీ ఒకసారి చేసుకొని తిన్నాను నచ్చుతుందనే నేను చేసా. ఓకే, మంచి 2-3 సార్లు చేసా. అది ఇది ఇలా చేసుకొని చూసిన వాళ్ళందరూ ఇలా చేసుకుంటే బా అచ్చగా నీ పూడతారు తల్లి. తల్లి నాన్న అన్నం అంతా అయిపోతుంది, ఏదో సర్ప్రైజ్ అన్నావు. అవును నాన్న, మర్చిపోయా. తీసుకురా, ఇప్పుడే నాకన్నీ గుర్తే ఉంటాయి. తల్లి ఏంటి లడ్డూలా ఉంది, అది సున్నుండా? కాదు నాన్న, రవ్వ లడ్డు చేశాను నీకోసం. అమ్మో, నేతి లడ్డులా? బా తల్లి అమృతం లాగా తల్లి. బా నెయ్యితోనే చుట్టాను. నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, పచ్చి కొబ్బరి తురుము, యాలక్కాయ పొడి, రవ్వ, పంచదార. బా ఏం చేసావు తల్లి? పెట్టు. నాన్న మీరు తింటా ఉండండి, నేను పొయ్యి ఆర్పేసి వస్తాను. అలాగే. లడ్డూలేనా? నువ్వే కదా తినమన్నావు వచ్చేదాకా. ఏంటి నాన్న నువ్వు, షుగర్ వచ్చేస్తుంది. అదేంటమ్మా నువ్వు మొత్తం నువ్వు వెళ్తా తిన్న పెట్టండి, నేను ఒకటి తినేసాను రా. సర్లే ఏమైనా ఉంచు, అది తినకూడదు నాన్న ఒకే రోజు. నాది ఐరన్ బాడీ రా, నాకేమవుదు. ఏమో ఇప్పుడు షుగర్ అందరికి వస్తుంది నాన్న. నాది ఐరన్ బాడీ రా, నాకు అసలు రాదు. సరేలే, లడ్డు ఎట్లా ఉంది ఇంతకి? లడ్డా ఎన్ని తిన్నావు చూసావుగా, ఇంక ఎట్లా ఉంటావు చెప్తావేంటి? నీకు సరిపడా ఇస్తావా? ఇస్తా.